హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. యువత ఆయన బాటలో నడవాలని సూచించారు. జయంతి సందర్భంగా దిల్సుఖ్ నగర్లో గడ్డి అన్నారం ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ మహేశ్వర్ రెడ్డి గారి యొక్క ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో టీం వివేకానంద ఆధ్వర్యంలో వివేకానంద జయంతి జరపడం జరిగింది. స్వామి వివేకానంద ఈరోజు యువతకు స్ఫూర్తి కావాలి. స్వామి వివేకానంద గారు చూపెట్టినటువంటి యొక్క బాటలో నడుస్తే తప్పకుండా దేశము మనం విశ్వగురుగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రపంచంలో అనేక సిద్ధాంతాలు వచ్చినాయి, కానీ సిద్ధాంతాలన్నీ కూడా ఈరోజు కనుమరుగైపోతూ ఉన్నాయి. ఈరోజు కార్ల్ మార్క్స్ వివేకానంద ఇద్దరు కూడా సమకాలికులు, కానీ కార్ల్ మార్క్స్ సిద్ధాంతం మొత్తం కూడా ఈరోజు కాలరాసిపోయింది. అసలు చరిత్రలో ఎక్కడ కూడా మనకు ఏదైతే కనబడ్డ గతంలో ఉన్న ఏదైతే కమ్యూనిస్ట్ దేశాలు ఇప్పుడు మనకు ఎక్కడ కనబడట్లేదు. కాబట్టి కానీ వివేకానంద గారి సిద్ధాంతం ఈరోజు బలపడతా ఉన్నది. దేశభక్తి, దైవభక్తి ఈ రెండింటినీ కలుపుకొని ఈరోజు భారతదేశంలో యువత అది అనుసరించాలి. ఈరోజు నక్సలైట్స్ అయితే ఏంది, అర్బన్ నక్సల్స్ ఏంది, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలంటే, ఈ దేశాన్ని మనం బలవంతంగా చేయాలంటే ఇక్కడ జాతీయవాదం పెరగాలి. మనం అందరం కూడా దేశాన్ని ప్రేమించేలాగానే ఈరోజు మనం అందరం కూడా మెరగాలి. కాబట్టి వివేకానంద గారి సిద్ధాంతం ఈరోజు యువతలో తీసుకోపోవాల్సిన అవసరం ఉన్నది. ఈ జంజీ అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా వివేకానందని అడుగుజాడలో నడవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. వారిని అడుగులో నడిచి మనం దేశాన్ని విశ్వగురువుగా మారుస్తాం, ఆ దిశలో నడుస్తామని చెప్పేసి, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఏ వికసిత్ భారత్ కలలు కంటున్నారో ఆ కళలు నిజం చేస్తామని చెప్పేసి కూడా నేను యువతని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. వివేకానంద జయంతి సందర్భంగా